ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి మోచేయి పడిందని చెబుతారు. మహాకవి కాళిదాసు పూజించిన కాళికామాత ఆలయం ఇదే. ఈ అమ్మవారే కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసింది. అప్పుడే నిరక్షరాసుడైన గొర్రెల కాపరి మహాకవి కాళిదాసుగా మారాడు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఇదే కాలభైరవ ఆలయం. ఈయన ఉజ్జయిని నగర క్షేత్ర పాలకుడు. పూర్వకాలంలో తాంత్రిక పూజలు జరిగేవి. అందులో మద్యం, మాంసం, ఇతర పదార్థాలన్నీ సమర్పించేవారు. ప్రస్తుతం అవన్నీ తగ్గిపోయి మద్యం ఒక్కటే కొనసాగిస్తున్నారు. ఉజ్జయిని కాలభైరవుడు దర్శించుకోండి. ఉజ్జయినికి వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలట. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇతర ఆలయాల్లో పండ్లు, స్వీట్స్, ఇతర ఆహార పదార్థాలు సమర్పించినట్లు ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని సమర్పిస్తారు. మీరు తీసుకువెళ్లిన బాటిల్లో సగం మద్యం కాలభైరవుడికి సమర్పిస్తారు. మిగతా సగం ప్రసాదంగా మీకు ఇస్తారు. కాలభైరవుడికి తాపించిన మద్యం ఎక్కడికి పోతుందనేది ఎవ్వరికీ తెలియదు. లైక్ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం లాగా. ఈ శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధాముడు విద్యనభ్యసించిన సాందీపని మహర్షి ఆశ్రమం ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడు 64 రోజులు విద్యనభ్యసించారట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న శివాలయమే సాందీప మహర్షి పూజించిన ఆలయం. ఆ ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రదేశమే శ్రీకృష్ణుని పాఠశాలలో శ్రీకృష్ణుని విద్యాభ్యాసాన్ని చిత్రాలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో శివాలయం కూడా ఉంది. ఇది గోమతి కుండ్. శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని మహర్షి కోసం సకల పుణ్యతీర్థాలలోని జలాన్ని ఇక్కడికి తెప్పించారట. వెళ్దాం. ఇది అంగారక గ్రహం జన్మించిన ప్రదేశం. దీన్నే కుజగ్రహం అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో మార్స్ అంటారు. ఎగ్జాక్ట్ గా ఈ ప్రదేశానికి పైనే అంగారక గ్రహం ఉందని చెబుతారు. లో దోష నివారణ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు జరుగుతాయట. 500 నుంచి 11,000 వరకు దోష ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది రామ్ ఘాట్. ఉజ్జయినిలోని అతి పురాతన ఘాట్ ఇది. రాముల వారు తన తండ్రి దశరథ మహారాజు శ్రద్ధా కర్మలు నిర్వహించాక ఈ ప్రదేశంలో స్నానం చేశారట. అందుకే దీనిని రామ్ ఘాట్ అని పిలుస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహించే 4 ప్రదేశాలలో ఇది ఒకటి. ఇప్పటికీ చాలా మంది ఈ ఘాట్లో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నారు. స్నానం చేయని వారు ఈ నీటిని తలపై చల్లుకుంటారు. ఈ సమయంలో ఆలయం చాలా వైబ్రెంట్ గా ఆహ్లాదకరంగా ఉంది. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు అమ్మవారికి ఇచ్చే హారతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దీపాలను కూడా రాత్రి 7 గంటలకు వెలిగిస్తారు. కాబట్టి ఉజ్జయిని వచ్చినప్పుడు సాయంత్రం 6:30 గంటలకల్లా హర్సిద్ధి మాత ఆలయం చేరుకోండి. రండి, ముందు అమ్మవారిని దర్శించుకుందాం. ఈ గణేశుని హారతి, భక్తుల చాంటింగ్, ఆ డ్రమ్స్ తో ఏదో తెలియని భక్తి భావానికి లోనవుతాం. ఈ ప్రదేశం చాలా వైబ్రెంట్ గా ఉంది. దీన్ని మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. స్వయంగా అనుభూతి చెందాలి.